కవులు కళాకారులు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేశారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత వివరించారు. తెలంగాణ తల్లిని దేవతగా కొలవాలనే ఆలోచనతో రూపకల్పన చేశారన్నారు. కవులు కళాకారులను కాంగ్రెస్ పార్టీ అవమానించి మరో విగ్రహం తీసుకొచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ రూపొందించిన విగ్రహంలో తెలంగాణ తల్లి పేదగా చూపించారన్నారు. ఆ విగ్రహంలో కాంగ్రెస్ చేయి గుర్తు ఉందని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలతో కొత్త విగ్రహం రూపకల్పన జరిగిందని వివరించారు. ఏడాదిలో ఆలేరు నియోజకవర్గానికి ఏం చేశారో ఎమ్మెల్యే చెప్పాలని సునీత ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులే చేస్తున్నారని గుర్తు చేశారు. 1969లోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అప్పటి కవులు దాశరథి గారి లాంటి కవులు, అనేక మంది కవులు, కాళోజీ లాంటి కవులు, అనేక మంది కవులు, కళాకారులు, ఉద్యమంలో పాల్గొన్న నాయకులంతా కలిసి రేపు తెలంగాణలో భవిష్యత్తులో తెలంగాణ ఇలా ఉండాలని ఒక కలలు కన్న రూపమే తెలంగాణ తల్లి విగ్రహం. దాన్ని కేసీఆర్ రూపొందించాలని మాట అబద్ధం. కేసీఆర్ గారు రూపొందించాలి. కేసీఆర్ గారు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికనే తెలంగాణ తల్లి రూపం. ఆ తెలంగాణ తల్లి రూపాన్ని, సుభిక్షంగా తెలంగాణ ఉండాలని కోరుకునే రూపాన్ని, తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలి, సిరుల తల్లిగా ఉండాలి, సంపద పంచే తల్లిగా ఉండాలి అని మనం రూపొందించుకున్న ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అనేక మంది కళాకారులను, అనేక మంది కవులను అవమానపరుస్తూ, ఉద్యమకారులను అవమానపరుస్తూ ఈరోజు కొత్తగా ఒక రూపాన్ని తీసుకొచ్చినారు. ఏం రూపం? తెలంగాణ పేదరికంలో ఉండాలట. తెలంగాణ పేదరికంలో ఉండాలి, తెలంగాణ తల్లి బీదరాలు, దాంట్లో చెయ్యి గుర్తుండాలి, ఏడిపోయినా చెయ్యి గుర్తే కనబడాలి. మీరు తదాస్తు గిట్నే పేదగా ఉండండి, తెలంగాణ గిట్నే పేదగా ఉండాలి అని చెప్పి వాళ్ళ ఆలోచన ఎట్లుందో, వాళ్ళ మస్తిష్కంలో తెలంగాణ గురించి ఏ ఆలోచన ఉందో ఆ ఆలోచన ఇవాళ విగ్రహం. ఆ రోజు విగ్రహం మహానుభావులు, తెలంగాణ కోసం పాటుపడ్డ వాళ్ళు, ఉద్యమకారులు, కళాకారులు, కవులు రూపొందించిన విగ్రహం. ఆ విగ్రహం తెలంగాణ గొప్పగా ఉండాలి, తెలంగాణ తల్లిని దేవతగా కొలవాలి, ఒక తల్లిగా కొలవాలని చెప్పి ఆలోచన చేసిన విగ్రహం అదైతే, తెలంగాణ పేదరికంలో మగ్గిపోవాలని చెప్పి ఆలోచన చేసిన ఆలోచన ఎవరిది? కేవలం ఒక్క రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఈరోజు తెలంగాణ తల్లి రూపం.